హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా షూట్ చేయలేదండి. ఇంకా మార్నింగ్ అయితే ఉప్మా చేసేసాను. మా హస్బెండ్ తినేసి వెళ్ళిపోయారు. అండ్ పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. ఇంకా నేనైతే వంట పని చేయాలి. నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ తినలేదండి. అంటే మ్యాక్సిమము నేను తినేదే 10 ఆ టైంకి. సో అప్పుడప్పుడు తింటాను, ఇంకా అప్పుడప్పుడైతే తినాలి అనిపించకపోతే తినను. నాకు ఫుల్గా జలుబు దగ్గు స్టార్ట్ అయిపోయాయండి మొన్న పీరియడ్స్ వచ్చినప్పటి నుండి. ఇంకెందుకో ఏంటో అసలు బాగా ఇమ్యూనిటీ తగ్గిపోతుందేమో, అలా అవుతుందా మరి, వెదర్ చేంజా, అండ్ బెంగళూరులో కూడా వర్షాలు పడుతున్నాయిలేండి, దానివల్లే అనుకుంటా. అండ్ ఒక్కరోజు రెస్ట్ తీసుకుందామన్నా ఉండదండి. ప్రొద్దున్నే లేవాలి, చేయాలి ఇంకా. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ సైడ్ అయినా హైదరాబాద్లో నార్మల్గా మనకి బయట పిండి అవైలబుల్గా ఉంటుంది, లేదంటే బ్రేక్ఫాస్ట్ అయినా తెచ్చుకొని తినొచ్చు. కానీ ఇక్కడ అలా కాదండి. నేను బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టుకుందాము నార్మల్గా కొంచెం అంటే లేట్గా లేస్తే అలా అనుకుంటే, అక్కడ డెలివరీ ఛార్జెసే ఎక్కువ ఉంటాయండి. ఆ ప్లేట్ ఒక 50 రూపాయలు కాస్ట్ ఉంటే ఒక 30 రూపాయలు మళ్ళీ డెలివరీ ఛార్జెసే ఉంటాయి. ఇంకెందుకులే అని 99% అయితే బ్రేక్ఫాస్ట్ ఏది ఆర్డర్ చేసుకోము. ఎప్పుడైనా ఇలా బయటికి వెళ్ళినప్పుడు తినిందే తప్ప నార్మల్గా ఇంటికైతే ఫుడ్ చాలా తక్కువ అండి ఆర్డర్ చేసుకోవడము. అందుకే ఇంకా నేను సిక్గా ఉంటే కుదరదు కదా, అందుకే ఇంకా నేను కొన్ని హోమ్ రెమెడీలు అయితే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఈ డ్రింక్ అండి, కొంచెము దాల్చిన చెక్క అండ్ కొంచెం పసుపు, అందులో మనకి అల్లం కూడా దంచుకొని వేసాను. అవి బాగా మరిగాక అందులోనే లెమన్ కలుపుకొని ఆ వాటర్ తాగండి. కొంచెం కొంచెమే వేసుకోండి. ఎవరైనా చాలామంది చూస్తూ ఉంటాను డీటాక్స్ వాటర్ని తాగుతారు, కానీ పెద్ద పెద్ద దాల్చిన చెక్క ఎక్కువ అన్నీ వేసేసుకుంటారు. అలా చెయ్యొద్దండి. ఏదైనా మనం కన్సిస్టెంట్గా చేయాలి. అలా అనేసి ఎక్కువ వేసుకుంటే అది హెల్త్కి మంచిది కాదు, వేడి చేసేస్తుంది. బెటర్ మీలో ఎవరైనా చెయ్యాలి అనుకునే వాళ్ళు కొంచెం చిన్న చిన్న ముక్క వేసుకొని రోజు అంటే కన్సిస్టెంట్గా ఒక వారంలో 3-4 డేస్ అలా తాగుతూ ఉండండి. మంచి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇలా జలుబు చేసినప్పుడైతే నేను ఇలాంటి వాటర్ తాగుతాను. ఇంకా అందులో కొంచెం పుదీనా ఆకులు వేసుకుంటే కూడా మంచిది. మా ఇంట్లో లేవు, మా మమ్మీ చేసేవండి ఇవన్నీ కూడా. అసలు మా మమ్మీని అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేసరికి మా మమ్మీ కొంచెం డిప్రెషన్ అలా వెళ్ళిపోయారు, కానీ ముందు మా మమ్మీ చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళండి. అసలు ఎన్ని హోమ్ రెమెడీలు ట్రై చేసేవాళ్ళు, అన్నీ బాగా తెలుసు మా మమ్మీకి. అంటే అప్పట్లో యూట్యూబ్లో ఇవన్నీ ఏమి లేకపోయినా కూడా చాలా టిప్స్ తెలుసండి మా మమ్మీకి అయితే, అదే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే, ముందు అంటే కొంచెం సిక్ అయినా నాకు అంతగా అనిపించేది కదా దగ్గు జలుబు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఎమోషనల్గా ఏడుపు వచ్చేస్తుంది. అంటే చిన్నగా బాగాలేకపోయినా, పిల్లలకు బాగాలేకపోయినా, నాకు బాగాలేకపోయినా బాధ అనిపించేస్తుందండి. ఇంకా అంటే అన్నీ గుర్తొచ్చేసి ఇంకా సిక్ అయిపోతుంది. ఇంకా ఐ మీన్ బాగాలేకపోయేదానికి ఇంకా బాధ ఎక్కువైపోతుంది. ఇంకా అలా అనేసి ఇంకా ఏం చేస్తాను చెప్పండి. అని కొన్ని జరిగిపోయినాయి, మనము యాక్సెప్ట్ చేయాలి. నేను అప్పటికి చాలా చాలా ట్రై చేస్తూనే ఉన్నాను నార్మల్గా ఉండాలి, నార్మల్గా ఇంకా ఐ మీన్ అంటే లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ కదా, అంటే మనం ఆపలేం కదా, ఎక్కడ లైఫ్ ఆగిపోదు కదా. అండ్ ఈ కర్రీ కూడా చేసేటప్పుడు కూడా మా మమ్మీ ఎంత గుర్తొచ్చేసిందో. మా మమ్మీ ఇలా చిన్నప్పుడు బీరకాయ కర్రీ అంటే ఐ మీన్ మా ఇంట్లో మా డాడీ నాన్ వెజ్ తినరు, నేను చిన్నప్పుడు నాన్ వెజ్ తినేదాన్ని కాదు. ఇంకెక్కువ వెజిటేబుల్సే వండేది. ఎవరైనా గెస్ట్లు వస్తేనే నాన్ వెజ్ వండేదండి. అండ్ నాకు కూడా అంటే మనం ఎక్కువ మన అమ్మని చూసే నేర్చుకుంటాం తెలుసా. అండ్ నాకు కూడా ఏంటంటే గెస్ట్ వచ్చినప్పుడు అన్ని స్పెషల్గా చేయాలి. నార్మల్ డేస్లో మనం నార్మల్గానే వండుకుంటాం కదా. అండ్ బీరకాయ పప్పుని నేను యూట్యూబ్లో చూస్తే చాలామంది 2 కలిపి ఉడకబెట్టేసి చేస్తున్నారండి. అలా బాగోదు. పాలకూర పప్పు అయినా బీరకాయ పప్పు అయినా మీరు అస్సలు అలా చేయొద్దు. మా మమ్మీ చెప్తూ ఉండేది నాకు. అంటే నార్మల్గా పెళ్ళైన కొత్తలో నేను పాలకూర పప్పుని 2 కలిపి, అంటే బద్ధకం కదా అప్పుడు ఇంకా పిల్లల డెలివరీలు అంత ఓపిక ఉండేది కాదు. మా మమ్మీ ఎన్నిసార్లు చెప్పేదో పాలకూరని పప్పుని కలిపి ఉడకబెట్టద్దు, టేస్ట్ బాగోదు అనేసి. అసలు మనం వింటే కదా. ఇంకా తర్వాత మా మమ్మీ చనిపోయినప్పుడు తర్వాత ఒకసారి ట్రై చేశాను. అమ్మ అన్నిసార్లు చెప్పేది కదా అనేసి డిఫరెంట్గా తాలింపేసి చూశానండి. అబ్బా, అప్పటి నుండి నాకైతే ఇంకా ఏదైనా కూడా కలిపి అస్సలు ఉడకబెట్టి అలా చెయ్యను. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఏమో అండి, అంటే నా టేస్ట్ నాకు ఇలా నచ్చింది. ఇంకా అక్కడైతే వంటకి అక్కడ సిద్ధం చేసి పెట్టేశాను. ఎప్పుడైనా అండి మనం బాగున్నా బాగాలేకపోయినా పిల్లలకు మాత్రం టైంకి అయితే ఫుడ్ పెట్టేయాల్సిందే కదా. మా పిల్లలు ఫుడ్కి అస్సలు ఆగరండి. వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా అంటే తినేది కొంచెమైనా కూడా ఇంకా వాళ్ళకి టైంకి తినడం అలవాటైపోయింది. అందుకే ఇంకా ఫస్ట్ ఫుడ్ పెట్టొచ్చి ఈ వాటర్ ఇక్కడ కూర్చొని కొద్దిగా ప్రశాంతంగా తాగుతున్నాను. నేను మల్టీ టాస్కింగ్లు బాగానే చేస్తానులేండి. అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, ముందు అంతగా వచ్చేవి కాదు. కానీ
ఇప్పుడైతే ఇంకా అన్నము కూర అవి టైంకి అక్కడ పెట్టేసి ప్రశాంతంగా కూర్చున్నాను. అండ్ మా తోటికోడలు వాళ్ళు రాలేదేంటి అని కామెంట్ చేశారు. వాళ్ళ ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ అయిపోయాయి అంట అండి. అందుకే ఇంకా వాళ్ళైతే కార్లో వద్దాము అనేసి ఇంకా వాళ్ళైతే రేపు వస్తారు. సో ఇవాళ ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను కదా, వాళ్ళు రేపు నైట్కి అయితే వస్తారు. యా షూర్గా వాళ్ళు వచ్చినప్పుడు కూడా అసలు నాకు టెన్షన్గా అనిపించేస్తుంది మళ్ళీ. అంటే ఎవరైనా రాక వస్తారు, వాళ్ళు మంచిగా చూసుకోవాలి, ఏం చేద్దాము మళ్ళీ అవన్నీ ఇంకా మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. మీకు కానీ పిల్లలు ఉంటే ఈ స్టీమర్ తప్పకుండా తీసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో వెనుక సైడ్ మనం డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, అది పోసుకొని పెట్టుకోవాలి. ముందు వేరే లాంటి స్టీమర్ ఉండేదండి, కానీ అది కొంచెం డేంజర్. మా చిన్నోడితో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అంటే ఎక్కువ హీట్ అయిపోతుంది తెలుసా అది. అంటే కోవిడ్ టైంలో ఇలా బ్లూ కలర్ లాగా ఒకటి వచ్చేదండి, ఇంకా అది కాదు బాబోయ్ అనేసి తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే అరౌండ్ 1500 ఉంటుంది. కానీ మీకు పిల్లలు ఉంటే తప్పకుండా ఇది తీసుకోండి. ఎప్పుడు జలుబులు చేస్తూనే ఉంటాయి ఇంట్లో ఎవరికో ఒకరికి. ముందటైతే ఇలా వైట్ కలర్ మనకైతే ఇస్తారండి, దానికి జిందా తిలస్మత్ అనేసి షాపుల్లో దొరుకుద్ది. అది పెట్టుకొని మనం స్టీమ్ పెట్టుకుని ఉంటే ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో, చాలా మైల్డ్గా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా సేఫ్. అండ్ మన మీద అంటే పడిపోద్ది అండ్ స్టీమ్ ఎక్కువ వస్తుంది అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో సేఫ్గా పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఇలాంటివి అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి ఇలాంటి ప్రొడక్ట్స్ అయితే. నేనైతే ఇదైతే తప్పకుండా అందరికీ రికమెండ్ చేస్తాను. నాకు పర్సనల్గా బాగా యూస్ఫుల్ అనిపించింది. కింద అయితే ట్యాగ్ చేస్తాను. ఒక్కసారి అయితే అంటే మీకు కావాలి అనుకుంటే కొనుక్కోండి. నాకైతే బాగా యూజ్ అనిపించింది. నేను ఇక్కడ స్టీమ్ పట్టుకుంటూ ఉంటే మా రుచిగాడేమో ఆ మిక్సీలో ఈ మధ్య అంటే అన్నీ వేయడం, ఇంకా దాన్ని మిక్సీ పట్టేయడము, అలా ఆటలు ఆడుతూనే ఉంటాడు. ఇంకా చిన్నోడు బెటర్ అండి పెద్దోడి మీద. చూసారు కదా, నా పప్పు అయిపోయింది, రైస్ అయిపోయింది. అంటే టైంకి 2 అయిపోయాయి. ఇంకా వీళ్ళకి ఇందులోకి ఆమ్లెట్ వేసి పెట్టానంటే శుభ్రంగా ఇద్దరు కూడా తినేస్తారండి. అందులో కొంచెం కారం ఎలాగో తక్కువగానే వేస్తాను కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగానే తినేస్తారు. అండ్ ఇంకా ఫైనల్గా ఒక హౌస్కి అయితే అడ్వాన్స్ కూడా ఇచ్చేసామండి. ఏంటంటే అంటే చాలా హౌజెస్ చూసేసానండి, అసలు ఎన్ని చూసానో నాకే తెలీదు. ఒక్కదాన్నే వెళ్ళడము అంటే ఇంకా మా హస్బెండ్కి ఎలాగో కుదరదు కదా అనేసి నేనే వెళ్ళి చూడటము అలా జరిగింది. ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే 3 BHK తీసుకుందాము, కొంచెము వర్క్ రూమ్ అలా ఉంటుంది అనేసి. నాకేమో 3 BHK అంటే ఇప్పుడు బెంగళూరులో నార్మల్గా మనం 3 BHK కొనుక్కోవాలి అంటే ఒక 3 crores లేని అస్సలు రావట్లేదండి. 2 BHKకే ఆల్మోస్ట్ 2 కోట్లు. అంటే కమ్యూనిటీని బట్టి మనం ఉండే ఏరియాని బట్టి కూడా డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఆఫీస్కి దగ్గరగా ఉండాలి, స్కూల్స్కి దగ్గరగా ఉండాలి, అలా అంటే అంత రేట్ అయిపోతుంది. సో వాళ్ళు అంత రేట్ పెట్టి కొనుక్కున్నప్పుడు అంతే రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇంకా ఇప్పుడు తీసుకున్న హౌస్ అయితే సేమ్ మేము ఇక్కడ ఎంత పే చేస్తున్నామో సేమ్ అంతే అండి. కానీ ఇక్కడున్న హౌస్ కంటే కొంచెం చిన్నగానే ఉంది ఆ హౌస్ అయితే. ఇంకా నేను ఏమనుకున్నానంటే మా హస్బెండ్కి ఎప్పటి నుంచో వర్క్ రూమ్ కావాలి అలా అడుగుతూ ఉన్నారు. అంటే వర్క్ రూమ్ ఉంటే ఎప్పుడైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం బెటర్గా ఉంటుంది కదా అనేసి. అందుకే ఇంకా ఒక రూమ్లో అంటే ఇప్పుడు ఈ రూమ్లో బెడ్ ఇదంతా ఉంచేసుకున్నాము. ఇదైతే 7/6 అండి. ఇంకా ఇంకొక రూమ్లో బెడ్ ఉంది కదా, అదైతే తీసేద్దాము. సో అప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇంకొక రూమ్ మొత్తం ఖాళీగా ఉంటుంది. ఆయన ఆఫీస్ ల్యాప్టాప్ అంటే ఆఫీస్ సెటప్ అలా చేసుకుంటారు అనుకుంటున్నాను. అదైతే మైగేట్ అనే యాప్ ఉంటుందండి, అందులో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా వర్తూర్లో ఉంటే, బెంగళూరులో ఉంటే, దగ్గరలో ఉంటే మెసేజ్ చేయండి. సో మీకైతే కొంచెం తక్కువ ప్రైస్కే ఇచ్చేస్తాను. నేనైతే అంటే ఎక్కువగా వాడలేదు కూడా. సో బెడ్ మ్యాట్రిస్ అండ్ సోఫాలు తీసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసేస్తానండి, ఎందుకంటే ఇన్ని సర్దడం నా వల్ల కూడా అవ్వదు. లాస్ట్ టైం హౌస్ మారినప్పుడైతే మా మమ్మీ ఉన్నారు, బట్ ఇప్పుడైతే ఎవ్వరూ లేరండి. నేను ఈ పిల్లల్ని మేనేజ్ చేయాలి. అండ్ హౌస్ మారడం అంటే తెలిసిందే కదా, దానితో మా ఇంట్లో అస్సలు పనికిరాని సామానే ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుందండి. ఎంత లగేజ్ ఉంటుందో అంటే చూసినప్పుడు ఏముందిలే ఇలా అనుకుంటాను, కానీ అసలు ఫైనల్గా సర్దుతూ ఉంటాం కదా, వస్తూనే ఉంటుంది ఆ లగేజ్. అందుకే ఇప్పటి నుంచే ఫస్ట్ నేను అవసరం లేని చెత్త అంతా తీసి బయటేసేస్తున్నాను. ఫస్ట్ అది చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఫైనల్గా మనం సర్దుకోవాలి అన్నప్పుడు ఎలాగో ప్యాకర్స్ అండ్ మూవర్స్ వస్తారు. అండ్ లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలా బాగున్నారండి, చాలా నీట్గా సర్దారు. ఇప్పుడు కూడా వాళ్ళనే పిలిపించుకున్నాము. ఇంకా వాళ్ళు ఎంత సర్దినా మళ్ళీ అంటే ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తారు, కానీ అక్కడ నేనే సర్దుకోవడం కదా. సరేలేండి, అసలు నాకు ఈ దుమ్ముకి అసలు ఇదంతా నొప్పి చేసేసిందండి. నోసు అంటే అంటే డస్ట్ ఎలర్జీ అంటారు కదా, నాకేమో డస్ట్ ఎలర్జీ ఉంటుంది. అసలు కొంచెం కూడా దుమ్ము పడదండి. అసలు ఎలా ఏం చేయాలి? అండ్ ఇంకా ఇప్పుడైతే అంటే ఎప్పుడు మూవ్ అవుతారంటారేమో, అంటే ఇక్కడైతే ఒక 1 month నోటీస్ పీరియడ్ ఉంటుంది మనం ఈ హౌస్లో.
సో ఆల్రెడీ చెప్పేసాము ఓనర్కి, మొన్న 15కే చెప్పేసాము. అంటే మళ్ళీ ఇప్పటి నుండి ఒక 1 మంత్, నెక్స్ట్ మంత్ 15 వరకు మనకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ గ్యాప్లో మళ్ళీ ఆ ఓనర్ ఏం చెప్పారంటే 10th తర్వాత మీరు ఎప్పుడైనా మూవ్ అయిపోండి అని చెప్పారు. వాళ్ళు క్లీనింగ్ అవన్నీ చేసి పెడతాము అని చెప్పారు. సో మంచి రోజు చూసుకొని ఇంకా మూవ్ అయిపోతామండి. మా హస్బెండ్ ఆఫీస్కి అయితే దగ్గర, అదొక్కటే రీజన్ అండి. ఇక్కడ కమ్యూనిటీ బాగుంది, పిల్లలకి బాగుంది, నాకు బాగుంది, కానీ నేను హ్యాపీగా ఉంటే సరిపోదు. నాకేంటంటే మా ఆయన అంత కష్టపడిపోతున్నారు, అంత ట్రావెల్ చేస్తున్నారు. ఇంకొక 1.5 మంత్ అయితే వర్షాలు పడడం స్టార్ట్ అయిపోతాయి. ఇంకా వర్షం పడిందంటే ట్రాఫిక్ గురించి చెప్పాల్సిన అవసరమే ఉండదు, ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి. ఎందుకు చెప్పండి ఇంత కష్టపడ్డాము, ఉన్నంతలో అడ్జస్ట్ అయితే బెటర్ కదా అనేసి ఇంకా అక్కడికైతే మూవ్ అయిపోతున్నాం. మీలో చాలామంది మీరు ఊరికే హౌస్లో షిఫ్ట్ చేస్తారా అని అంటారేమో. లేదండి, నేను 1-2 హౌసెస్ మూవ్ అయ్యాను. ఈ హౌస్కి వచ్చి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. రీసెంట్గా నేను హౌస్ రెంట్ ఆ వీడియో పెట్టడంతో అందరూ ఏమనుకున్నారంటే మొన్నే మూవ్ అయ్యారేమో రీసెంట్గా అనుకుంటున్నారు. లేదండి, 1 year అయితే దాటేసింది. ఈ హౌస్కి వచ్చి ఫిబ్రవరిలో వచ్చాము. ఈ హౌస్కి అయితే ఈ హౌస్లో ఎక్స్పీరియన్స్ కూడా బాగుందండి. ఇంకా లెట్స్ హోప్ అక్కడ కూడా బాగుండాలి. అండ్ పిల్లలకైతే June 1st week నుంచే ఇక్కడైతే బెంగళూరులో స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయంట. స్కూల్ స్టార్ట్ అవ్వకముందే మళ్ళీ అక్కడికి వెళ్ళి స్కూల్స్ వెతకాలి. అండ్ అంటే ఫస్ట్గా హెంప్టీ హోమ్ టూర్ కూడా చూపిస్తాను. ఒక మంచి రోజు చూసేసుకొని పాలు పొంగించుకోవడానికి అయితే వెళ్తామండి. ఆ రోజు షూట్ అయితే చేస్తాను, హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది. అసలు చాలా కంగారుగా ఉందండి. మా ఆయనకేమో అస్సలు ఇష్టం లేదు ఆయనను తీసుకొని వెళ్తున్నాను. అంటే ఇష్టం లేదు మీన్స్ కొంచెం మంచిగా పెద్దగా ఉన్నదానికి మూవ్ అయితే బాగుండేది అన్నారు. ఇంకా అన్నీ హ్యాండిల్ చేసుకోవాలి కదా మనం, బడ్జెట్ ఇవన్నీ కూడా. అదండి, ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంక ఇవాళ అయితే ఫస్ట్ ఆ బట్టలు సర్దడం స్టార్ట్ చేశానండి. నేను ఏంటంటే ఏదైనా బట్టలు ఉంటే ఫస్ట్ అంటే నేను ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా ఏదనుకున్నా కూడా మొత్తం పాతగయ్యేదాకా ఉంచనండి. కొంచెం మంచిగా మంచి స్టేట్లో అవి కొంచెం మంచిగా ఉన్నప్పుడే ఇచ్చేస్తాను. ఎందుకంటే తీసుకున్న వాళ్ళు కూడా వేసుకుంటారు కదా, వాళ్ళ మొహంలో కూడా హ్యాపీనెస్ ఉండాలి కదా. అందుకే ఫస్ట్ అయితే నా అన్నీ అంటే నాకు యూజ్ అయ్యేవి జీన్స్ ఇవన్నీ కూడా సైడ్కి పెట్టేసుకుంటున్నాను. అంటే మనము డివైడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం వేసుకున్నప్పుడు కూడా ఈజీ అవుతుంది కదా. ఈ జీన్స్ టాప్స్ ఏమైపోయినాయి అంటే ముడతలు వచ్చేసాయండి. అవి ఒకసారి ఐరన్ చేసుకుంటే కానీ మళ్ళీ మంచిగా అవ్వవు. నాకేమో ఐరన్ చేసుకోవడానికి కొంచెం బద్ధకము. ఇంకా అందుకే అంటే నేను ఎక్కువగా అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కొని మీకు చూపిస్తూ ఉంటాను కదా, 90% ఆ బట్టలు నేనే ఉంచుకుంటానండి. కొంతమంది ఏం చేస్తారంటే అంటే వేసుకొని వీడియో షూట్ చేసేసి రిటర్న్ పెట్టేస్తారు. నాకు యూజ్ అయ్యేవే తీసుకుంటాను, తక్కువ బడ్జెట్లోవే తీసుకుంటాను. అవి నేనే ఉంచేసుకుంటాను కూడా, నాకు కూడా యూజ్ అవుతాయి కదా అన్నట్టు. అలా కొన్ని బట్టలు ఈ మధ్యకాలంలో కొన్ని ఎక్కువగానే తీసుకున్నానండి. అవన్నీ కొన్ని కొత్తవి అలా ఉంచేసి నేను యూజ్ చేయనివన్నీ కూడా ఒక పెద్ద బ్యాగ్ నిండా చేసేసానండి. అంటే ఇంక కొంచెం మంచిగా ఉన్నవి మేరీకి ఇచ్చేస్తాను. ఎందుకంటే మా మేరీ వేసుకుంటుంది కదా అనేసి మా చిన్నత్తయ్య వాళ్ళ కూతురు తనకి ఇచ్చేస్తాను. లేదంటే ఇంక ఇక్కడ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మేడ్ వస్తారు, క్లీనింగ్ వాళ్ళకి ఇచ్చేస్తానండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మనం ఏమైనా మంచిగా ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఉన్నప్పుడే ఇచ్చేస్తేనే కదా వాళ్ళు కూడా వేసుకునేది అనేసి. అందుకే అండి చాలా మెంబర్స్ గివ్ అవే ఇవ్వచ్చు కదా, మీ పాత బట్టలు ఏమైనా ఉంటే ఇవ్వండి అంటారు. నాకు ఇక్కడ వీళ్ళకి ఇవ్వడానికే సరిపోతాయండి, మ్యాక్సిమం వీళ్ళకే ఇస్తాను. అంటే వాళ్ళు నాకు రోజు అంత హెల్ప్ చేస్తారు, అన్ని చేస్తారు. మనం కూడా చేసేవి చిన్న చిన్న పనులు హ్యాపీనెస్ ఇస్తాయి కదా. అందుకే ఇంకా ఇక్కడ ఈ బ్యాగ్స్ కూడా లింక్స్ అయితే కింద ఇస్తానండి. అసలు చాలా బాగున్నాయి. అంటే మనం లగేజ్ సర్దుకోవడానికి ఇంట్లో ప్లేస్ లేకపోయినాం, ఇవి మంచిగా అంటే స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ బ్యాగులు అయితే. లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా తీసుకున్నాను ఈ బ్యాగ్స్, అండ్ ఇక్కడ కూడా తీసుకొచ్చుకున్నాను. ఇంకా అవసరం లేనివి అవన్నీ కూడా ఎన్ని బట్టలు ఉన్నాయో అండి బాబోయ్ నా దగ్గర అయితే. అంటే ఎప్పుడెప్పుడో నేను అంటే చాలా వరకు రిపీటెడ్ క్లాత్సే వేసుకుంటానేమో అనిపించింది. నా దగ్గర చాలా ఉంటాయి, ఆ బెడ్ కింద ఉన్నాయి కదా వాటి నిండా ఉంటాయి. ఇంక అన్నీ కూడా సపరేట్ చేసి పెట్టేశాను మనం నార్మల్గా వేసుకోవడానికి అండ్ డైలీ వేర్. అండ్ ఇంకా కొంచెం అంటే ఇప్పుడు ఇంకా కొత్తవి తీసి వేసుకుందాము. ఇంకెప్పుడు వేసుకుంటానో చెప్పండి. అండ్ సన్నగా అవుతాననేసి ఎన్ని బట్టలు పెట్టుకున్నానో ఆ సన్నగా ఎప్పుడు అవుతానో ఏమోలే అనేసి ఇంకా ఫైనల్గా అయితే అవి అలా చాలా వరకు తీసేసి ఇచ్చేసాను కూడా. చెప్తున్నాను కదా దాని నిండా ఉంటాయి అండ్ లోపల బ్యాగ్స్ ఉంటాయి. అసలు బట్టలకి కరువే లేదండి. అండ్ మా పిల్లలవి కూడా అంతే, ఆ పిల్లలకు కూడా కొంచెం బట్టలు ఎక్కువగానే తీసుకుంటాం కాబట్టి వాళ్ళవి కూడా ఇంకా ఇచ్చేస్తూ ఉంటాను. ఇవ్వడంలో నిజంగా అండి అంటే వాళ్ళ మొహంలో హ్యాపీనెస్ చూసినప్పుడు మాత్రం
చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవన్నీ సర్దేసుకున్నాను అనుకోండి, ఈ రూమ్ నీట్గా క్లీన్ అంటే నీట్గా అయిపోద్ది కదా. మళ్ళీ రేపు మా తోటికోడలు వాళ్ళు వచ్చినా కూడా నీట్గా ఉంటుంది హౌస్ అంతా కూడా. ఎవరైనా వస్తున్నారంటే నిజంగా మీలో ఎంతమంది అంటే స్ట్రెస్ అవుతారో టెన్షన్ అవుతారో నాకు తెలియదు, కానీ నాకైతే వాళ్ళు ఉన్నన్ని రోజులు అంటే అదొక టైప్ ఆఫ్ అంటే ఎగ్జైట్మెంట్ లాగా అండ్ కొంచెం భయం భయం లాగా అనిపిస్తుంది. వాళ్ళు మంచిగా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి, రాక రాక వస్తారు అలా అనేసి. ఇంకా ఇవాళ మొత్తం ఈ బట్టలు సదరడానికే సరిపోయిందండి. నాకైతే అసలు అదే అనిపించింది, అబ్బో బాబోయ్ అంటే ఇవన్నీ ఇక్కడ ఓకే, కానీ ఆ ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తానో ఏంటో అసలు అదే అర్థం కావట్లేదు. అక్కడ కూడా ఇంకా చెప్తున్నాను కదా, అనవసరం అన్నీ కూడా ఇంకా పిల్లలవి బొమ్మలైనా. మెయిన్ మా ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి ఎక్కువ టాయ్స్ ఉంటాయండి. ఆ టాయ్స్ అన్నీ మేనేజ్ చేయడం ఎలా అనేది నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. మీకు అక్కడ చూపిస్తాను హౌజు, మీకేమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఒక హౌస్ సిరీస్ లాగా చేద్దాము అనుకుంటున్నాను. అంటే మనకి హౌస్లో యూజ్ అయ్యే పిల్లలకి అంటే బుక్స్ పెట్టుకోవడానికి అలాంటివి ఏమైనా తీసుకుందాము, అండ్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కొంచెం యాంటిక్ పీసులు లాంటివి, అంటే తక్కువ ప్లేస్లో మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈసారి ప్రాపర్ ఒక హోమ్ టూర్ లాగా అట్లా చేద్దాము అనుకుంటున్నాను. సో అది అందరికీ నాకు బెనిఫిట్ అవుతుంది, అండ్ ఇంకా మన వీడియో చూసే వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది కదా. అండ్ నేను ఇంట్లో ఏంటంటే బట్టలు అంటే ఎవరిది వాళ్ళకే సపరేట్గా పెట్టేస్తానండి. లేదనుకోండి ఇంకా మా ఇంట్లో అసలు పెద్ద యుద్ధమే అయిపోద్ది. ఎందుకంటే మా పిల్లలండి అసలు ఇంత సర్ది పెడతానా, ఒక్క 2 రోజులు కూడా ఉంచరు సర్దినట్టు. అక్కడ కొంచెం బాలేవు అన్నవన్నీ కూడా పక్కకు పెట్టేస్తున్నాను. అవి ఎవరికైనా ఇచ్చేయడమో లేదంటే ఇంకా బయట పెట్టడమో ఏదో ఒకటి చేసేద్దాము అనేసి. అండ్ ఇంకా కొన్ని డ్రెస్సులు అయితే పక్కకు పెట్టాను, ఇంకా తీస్తాను బయటకైతే. ఈ డ్రెస్సులు చూసారు కదా, బాగున్నాయి కదా, ఇవి మేరీకి ఇద్దామనేసి తీసుకుంటున్నానండి. ఇంకా ఎప్పుడు వెళ్తానో ఏంటో అత్తమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడైతే ఇద్దాము. ఇవి బాగుంటాయి, అంటే బాగున్నాయి, క్వాలిటీ కూడా మంచిగా చూడ్డానికి కూడా బాగుంటుంది. తనకి ఇంకా ఎక్కువగా బట్టలు ఏం కొనం కదా, ఇలాంటివి ఏమైనా మంచిగా ఉన్నప్పుడే ఇస్తే కూడా తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందని. ఇది ఎప్పుడో ఏంటిది వరలక్ష్మి వ్రతంకి అప్పుడెప్పుడో వేసుకున్నాను. అప్పట్లో ఇలాంటి డ్రెస్సులు మంచి ట్రెండింగ్ కదా. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు వేసుకోలేదండి. ఇవన్నీ హెవీగా అయిపోతాయి అనేసి ఇది కూడా తీసి పక్కకు పెట్టాను. ఇంకా కొన్ని డ్రెస్సులు ఉన్నాయి పైన బ్యాగ్లో ఉన్నట్టున్నాయి, అవి కూడా ఇవన్నీ ఇంకా ఈసారి అత్తమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే తీసుకొని వెళ్దాము అనేసి. అత్తమ్మ కొన్ని కిచెన్ సామాన్లు కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకొని అయితే వెళ్తాను. ఇంకా అవన్నీ అందుకే ఒక దాంట్లో ఒక బ్యాగ్లో నీట్గా పెట్టేసామనుకోండి నాకు కూడా గుర్తుంటుంది. అందుకే నేనైతే మోస్ట్లీ ఏదైనా చెయ్యాలి అనుకుంటే మంచిగా అంటే అన్నీ పక్కకు పెట్టేసుకొని రెడీగా పెట్టుకుంటానండి. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో హడావిడి లేకుండా అన్నట్టు అలా అయితే సర్దేస్తాను. ఇంకా వంట పని కూడా ఇవాళ ఏం లేదండి, పప్పే చేసేసాను కదా, బీరకాయ పప్పు అదే ఉండిపోయింది. మా ఆయనకైతే దోసకాయ పచ్చడి చేద్దాము అనుకుంటున్నాను. వర్షం కూడా పడుతుంది బయట, బెంగళూరులో ఎక్కువగా వర్షం పడుతుందండి ఈ మధ్యకాలంలో. ఆయన కోసం అయితే దోసకాయ పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసి అయితే పెట్టేశాను. మా హస్బెండ్ మండే రోజు నాన్ వెజ్ అలా ఏమీ తినరు. ఇంకా పిల్లలకు కూడా ఓన్లీ ఎగ్గే పెడతాను. అంటే నేను కూడా తిననులేండి, ఆయన కూడా తినరు కదా. సో మోస్ట్లీ నేను అంటే ఉంటే తింటాను, కానీ సపరేట్గా కుక్ చేసుకొని ఏం తింటాను చెప్పండి. అందుకే దోసకాయ పచ్చడి చేశాను. ఇంకా వర్షం పడుతుంటే పిల్లలేమో కొద్దిసేపు చూస్తూ అలా ఎంజాయ్ చేశారు. వాళ్ళకైతే 6కే ఫుడ్ అయితే తినిపించేస్తాను. ఇంకా చెప్తున్నాను కదా, మనం ఎలా ఉన్నా కూడా ఇంట్లో పనులు అయితే తప్పవు, చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఇద్దరు తినేసి కొద్దిసేపు అయితే ఒక 1-2 అవర్స్ అయితే ఆడుకుంటారండి. ఈ బోర్డు తీసుకున్నాను కదా, ఈ బోర్డు నిజంగా పిల్లలకి ఇలాంటి బోర్డ్స్ అయితే తీసుకోండి, చాలా చాలా యూజ్ అవుతాయి. అంటే మా చిన్న బాబు ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాడు కదా, కొద్దిసేపు ఇక్కడైతే ఒక ½ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేస్తారు. ఇద్దరు చూసారు కదా ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారో, కానీ కొట్టుకుంటారండి బాబు. అసలు ఈ మగపిల్లల్ని హ్యాండిల్ చేయడం నిజంగా అంటే అక్కడ ఆ డస్టర్ ఉందండి, దానికోసం ఇద్దరు అసలు ఫైటింగ్. వీళ్ళతో మాట్లాడి అసలు నాకు హెడేక్ వచ్చేస్తుంది ఈ మధ్యకాలంలో అయితే. ఇద్దరు ఇంకా స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఏమిటో, ఇద్దరు ఎప్పుడు స్కూల్కి పోతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి. మళ్ళీ మా తోటికోడలు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తాను ఏంటి, వాళ్ళతో ఎక్కడికి బయటకు వెళ్తాము, ఇంకా కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోద్దు, అయ్యో మెన్షన్ చేయడం మర్చిపోయాను. తప్పకుండా హై పాయింట్స్ అయితే ఇవ్వండి. అండ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పేరున చాలా చాలా థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.